హాయ్ అండి. ఉదయం పూట ఉన్న హడావిడికి కూరగాయలు కట్ చేసుకోవాలి, అలాగే పచ్చళ్ళు చేయాలి అన్నప్పుడు కొబ్బరి ముక్కలు చేయాలి, ఉల్లిపాయ ముక్కలు చేయాలి అని ఉన్న హడావిడికి ఇంకాస్త హడావిడి కాకుండా ఉండాలంటే ఈ విధంగా సింపుల్‌గా పచ్చడైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులోకి ఉల్లిపాయ, కొబ్బరి కూడా అవసరం లేదు. పైగా 2 ఇన్ 1 పచ్చడి. అటు రైస్‌లోకి, ఇటు బ్రేక్‌ఫాస్ట్‌లోకి సూపర్‌గా ఉంటుంది. బాండ్లీ వేడైన తర్వాత కారంకి సరిపోయే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పుట్నాల పప్పు ఒక 2 నిమిషాలు వేయించేసేసుకొని కొద్దిగా చింతపండు, రుచికి సరిపోయేంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి సరిపోయే నీళ్లు పోసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర పోపు వేయించేసి ఇందులో మిక్స్ చేసామంటే ఎంతో టేస్టీగా బ్రేక్ఫాస్ట్కి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దోశ, ఇడ్లీ, ఉప్మాకి చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే మనం పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటే ఇందులో మిక్స్ చేసుకొని తినొచ్చు. లేదంటే మనం పోపు వేయించేటప్పుడే అందులోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించేసేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని తిన్నామంటే రాగి సంగటికి, రైస్కి కూడా సూపర్గా ఉంటుందండి. బాయ్.